కిరణ్ రాయల్ తిరుపతి జనసేనకు సంబంధించి కిరణ్ రాయల్ ఆయన బాధితురాలిగా లక్ష్మి అని చెప్పి చాలా రోజులు ఈమె హడావిడి మీడియా ముందు కనిపించింది ఏమి ఇష్యూ అనేది. సో ఓవరాల్ ఆ ఎపిసోడ్లో ఇప్పుడు ఈ లక్ష్మి అనబడే ఈ మహిళ పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. పూర్తిగా యూటర్న్ తీసుకొని హాస్పిటల్లో నేను విడుదల చేసిన వీడియో ఒక్కటే నాది, మిగిలిన వీడియోలు వాటితో నాకు సంబంధం లేదు, నాకు కిరణ్ రాయలకి డీల్ సెట్ చేస్తాము, నాకు రావాల్సినవి ఇప్పిస్తాము అని చెప్పి జనసేన పార్టీ వాళ్ళే అవి సంవత్సరం కిందట నా దగ్గర తీసుకున్నారు. అవి ఇప్పుడు రిలీజ్ చేశారు. వాళ్ళ రాజకీయం కోసం అవి వాడుకున్నారు. ఇవి తీసుకున్నది ఇదంతా దీని వెనక జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు అని చెప్పి మొత్తం మీద ఆమె మరి జనసేన జిల్లా అధ్యక్షుని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళే ఎవరున్నారు ఎందుకు జనసేన జిల్లా అధ్యక్షులు, మరి జనసేన జిల్లా అధ్యక్షుల పేర్లు కూడా ఎడ తెలిస్తే నాకైతే తెలియవు. ఆ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, ఆయనే ఇప్పుడు రిలీజ్ చేసిన వాళ్ళ రాజకీయం కోసం. నా ఎపిసోడ్ నాటు ప్రతిపక్ష పార్టీ ఇటు జనసేన ఇద్దరు కూడా నా ఎపిసోడ్ని వాడుకున్నారు. వాళ్ళకి ఏదే పనేం లేదమ్మా, కేవలం మీ ఎపిసోడ్ని వాడుకోవడమే వాళ్ళకు పని. మీ ఎపిసోడ్ని వాడుకోవడం వాళ్ళకి పని, మిగతా వాళ్ళకి ఏం పని పాట ఏమీ లేదు. వాడుకున్నారు, మేము డీల్ సెట్ చేసుకున్నారట, రాజీ కుదుర్చుకున్నారట, ఈమెకి ఇవ్వాల్సిన ఆయన ఇస్తా అన్నాడట. ఇక మమ్మల్ని ఆయన్ను ఫుల్ ట్రోల్ చేశారు. అప్పుడు ఆ ట్రోలింగ్తో నాకు సంబంధం లేదంటుంది. మొత్తం మీద ఆమె చెప్పదలుచుకున్నది ఏంది, కిరణ్ రాయల్తో డీల్ సెట్ అయిందట. ఆ వారాంత పలకలు టీవీ ఛానల్ కూడా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి డీల్ సెట్ చేసినట్లుంది. ఎందుకంటే లైవ్లోనే మీరు మాట్లాడుకోండి మీరు ఒకటైపోయినా మాట్లాడుకోండి అని చెప్పి ఈ మధ్య మీడియాలో ఏంటో సెటిల్మెంట్ సెట్ కింద పంచాయతీలు గట్టిగిరి చేస్తున్నాయి. మీడియా ఆడుంది బట్టండి ఇప్పుడు మళ్ళీ కామెడీ, వాటికి మీడియా అనే పేరు ఎందుకు కానీ ఏవో పేర్లు పెట్టాలి వాళ్ళకు. అంత పేర్లు ఘాటుగా మనకేమో రావు. ఆ భాష కొన్ని పదాలు వాడడం అబ్బే మన చేత కాదు, నా చేత కాదు. అందుకని కొన్ని పేర్లు ఏం పెట్టాలో వాళ్ళకి పెట్టకుండా మీకు తెలుసు ఆ పేర్లు ఏంటివి అని. వీళ్ళిద్దరిని లైవ్లో కూర్చోబెట్టి వాళ్ళు డీల్ సెట్ చేసినట్టున్నారు. ఈవేళ మీడియా ముందుకు వచ్చేసి ఇంతకుముందు జనసేన అధ్యక్షుల వారి అపాయింట్మెంట్ కావాలి అని చెప్పి అడిగారు. వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయట, అపాయింట్మెంట్ అడిగారు కదా రండి అని. ఇప్పుడు నాకేం అవసరం లేదని చెప్పి ఈమె పోతలేదట. ఎందుకంటే డీల్ సెట్ అయిపోయిందట, ఆయన ఇవ్వాల్సినవి ఇస్తా అన్నారట. ఇప్పుడు నాకేం పనిలేదు, నేను పోను అంటుంది. అటు ఏమంటారు ప్రతిపక్ష పార్టీ అంటే వైసీపీ వాళ్ళని అంటున్నారు అనుకోండి, ఇటు ఇంకా జనసేన పార్టీ, వీళ్ళిద్దరు కనుక వాడుకున్నారట. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడే ఈమె వీడియోలు విడుదల చేయడం కింద ఆయన హ్యాండే ఉందట. డైరెక్ట్గా ఆయన మీదే విమర్శలు చేశారు. ఆమె ఎవరున్నారో జిల్లా అధ్యక్షులు వాళ్ళే విడుదల చేశారట. సో అంత జనసేన పార్టీలో ఆధిపత్య పౌరు కోసం ఇదంతా అయిందట. అన్నీ మీడియా వాళ్ళు అడుగుతున్నారు, మరి జనసేన అధ్యక్షుడు పెన్ డ్రైవ్ ఉంది అని చెప్పి కిరణ్ రాయల్ బెదిరించాడని చెప్పారు కదండి. అది కూడా నాకు వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళే చెప్పారు. ఏమైనా ఆడియోలు వినిపించింది చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి బెదిరించాడని. ఇప్పుడేమో అందరూ నాకు ఏమమ్మా ఇట్లా అన్నావు కదా అంటే లేదు, నాకు జనసేన పార్టీ వాళ్ళే చెప్పారు. మహిళలతో అట్లా ఇట్లా తిరిగినాడని చెప్పారు కదంటే అది నాకు జనసేన పార్టీ వాళ్ళే చెప్పారు. ఏమని అడిగితే జనసేన పార్టీ వాళ్ళు చెప్పారు, ఇంకొకరు చెప్పారు. అందరూ నన్ను ట్రోల్ చేశారు. నన్ను ట్రోల్ చేసిన వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇస్తాను, ఆ వీడియోలు విడుదల చేసిన వాళ్ళ మీద కూడా ఈమె కంప్లైంట్ ఇస్తుందట. అంటే పూర్తిగా యూటర్న్ ఈమె ఆయనతో డీల్ సెట్ చేసుకున్నారట. ఇప్పుడు ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మరెవరినో విలన్లు చేసేదానికోసము, లేకపోతే మరెవరి మీద దొబ్బేసేదానికోసము మొత్తం మీద ఏదో పగడ్బందీగా నడుస్తూ ఉన్నట్టుంది. మరి ఆ తిరుపతి జనసేన అధ్యక్షుడు లేకపోతే దీంతో సంబంధం ఉన్న జనసేన వాళ్ళు ఎవరు చూడండి తీసుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని కార్నర్ చేసి మిమ్మల్ని విలన్లుగా ఏమైనా చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మరి మీ వర్షన్ ఎందుకు మీరు సిద్ధం చేసి పెట్టుకోండి అబ్బా.